వేషధారులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు బైరాగి వేషంలో అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి చాటింపుతో గంగ జాతర ప్రారంభమైంది. శరీరమంతా నామాలు విభూది పూసుకుని రేళ్లకాయల మాలలు ధరించి ఆలయానికి భక్తులు చేరుకుంటున్నారు. వేషంతో ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి నుంచి భూతులతో జనాలను తిడుతూ ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రణమిల్లుతూ మొక్కులు తీర్చుకుంటున్నారు. మన తిరుపతి నగరంలో మరి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా మే మాసంలో వైశాఖ మాసంలో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ సంవత్సరం ఇక్కడ మరి శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం యొక్క జాతర నిన్నటి రోజున ప్రారంభమై 13వ తారీఖున మరి విశ్వరూప దర్శనంతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. నిన్న మరి ఏదైతే విశ్వరూప దర్శన సూప మండపం ఉందో దానికి అభిషేకాలు చేసి అమ్మ తల్లికి ఒడిబియ్యం కట్టి నిన్నటి రోజున ప్రారంభమై రాత్రి చాటింపు జరిగి ఈ రోజున బైరాగి వేషంతో ప్రారంభమైనటువంటి ఈ గంగ జాతర ఒక సమన్వయంతో గంగ జాతరని విజయవంతం చేయాలనే ఒక దృక్పథంతో మరి ఎన్నో మెరుగైన వసతులు కల్పించి మంచి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మరి గంగమ్మ తల్లికి సోదరుడైన వెంకటేశ్వర స్వామి ద్వారా కూడా ఆమెకు అద్భుతమైనటువంటి ఈ పందిళ్ళు కానివ్వండి, లైటింగ్ కార్యక్రమాలు కానివ్వండి, శనివారం రోజున సారి సమర్పణ కార్యక్రమం కావండి, దేవస్థానం వారి ద్వారా అంగరంగ వైభవంగా కూడా నడి వీధులంతా కూడా తిరుపతి వీధులంతా కూడా ఎంతో జాతర ఉత్సాహంతో ఆ రోజున జరుపుతారు.